హాయ్ అండి. వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక స్నాక్ రెసిపీని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అదొచ్చేసి కచోరీ అండి. ఇది వచ్చేసి నార్మల్ కచోరీ కాదు, పచ్చి బఠానీ దొరుకుతుంది కదండి, గ్రీన్ పీస్, దాంతో చేశాను. ముందుగా పచ్చి బఠానీలు ఇలా దొరుకుతాయి కదండి మార్కెట్లో. ఇవన్నీ ఇలా ఉల్చేసుకోవాలి. ఉల్చేసుకొని గింజలు ఉంటాయన్నమాట లోపల. వీటిని అన్నిటినీ సపరేట్గా బౌల్లో వేసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా లోపల గింజలు ఉంటాయి. ఇవి ఫ్రోజన్ కూడా దొరుకుతాయి, అవైనా పర్వాలేదండి. ఇవైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఈలోగా అవి కడిగేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొంత మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకొని కాసేపు అలా ఉంచుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనకి రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ యూజ్ అవుతుంది. ఈలోగా ఇదే మిక్సీ జార్లో ఆ పౌడర్ వేరేగా సెపరేట్ చేసేసుకున్నాక బఠానీలు కప్ వచ్చాయండి నాకు ఒలుచుకున్నవి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అవి తీసేసాక చిన్న అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇంకా కర్రీ లోపల స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. అందుకోసం బాండి పెట్టుకుని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలాగే ఇందాక మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాన్ని ఫస్ట్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాన్ని 1 స్పూన్ వరకు వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి. అది వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను 2 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. శనగపిండి బైండింగ్గా మనకి, అలాగే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది శనగపిండి అనేది స్టఫ్ కోసం. ఈ 2 స్పూన్ల శనగపిండిని వేసేసుకొని శనగపిండిని కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆయిల్లో వేయించుకోవాలండి. మనకి ఆ అరోమా రావాలి. శనగపిండి చక్కగా వేగిపోయేసరికి మనకి మంచి వాసన అనేది వస్తుందండి. మనకి తెలిసిపోతుంది అది వేగిపోయిందని. అలా మంచి వాసన వచ్చిన తర్వాత అప్పుడు మంచి కలర్ కూడా తెలిసిపోతుంది, కలర్ టెక్స్చర్ కూడా. అప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చి బఠానీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బఠానీని, ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఇది కూడా యాడ్ చేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. వీటన్నిటిని మసాలాలన్నీ చక్కగా బఠానీకి పట్టేటట్టుగా వేయించేసుకొని సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, వీటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి, నేను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చాట్ మసాలా ఉందనుకోండి, అదైనా వేసుకోండి. ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను బ్లాక్ సాల్ట్ అలాగే మన ఆమ్చూర్ పౌడర్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. ప్లేట్లో వేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఈలోగా మనం పైన పిండి కలుపుకుందాం. అందుకోసం 1 కప్పు మైదా పిండి, అలాగే సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఏమో వాము, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం నెయ్యి కరిగించాల్సిన అవసరం లేదండి, మనం వేస్తున్నప్పుడు అదే కలిసిపోతుంది. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పట్టుకుని చూస్తే ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ కంటెంట్ సరిపోయిందని అర్థం. చక్కగా ఇలా ముందు పొడివన్నీ కలిపేసుకుని వాటర్ వేసుకొని సెమీ సాఫ్ట్గా, మరీ గట్టిగా కాదు, అలాగని మరీ పలుచగా కాదు, అలా కలుపుకోవాలండి పిండి అనేది. కలుపుకున్న పిండిని ఒక అరగంటన్నా నానబెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయండి కచోరీలు. ఈలోగా నేను గ్రీన్ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక అరకట్ట వరకు కొత్తిమీర, అలాగే కొన్ని ఆకులు పుదీనా, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, సాల్ట్,
2 వెల్లుల్లి రేఖలు, అలాగే ఇక్కడ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం బ్లెండ్ చేసుకున్నాక నిమ్మరసం కూడా వేసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి గ్రీన్ చట్నీ. అలాగే టామరిన్ చట్నీ కానీ, లేదు అంటే ఇంకోసారి టామరిన్ చట్నీ ఎప్పుడైనా చెప్తానండి. అలాగే మన సాస్తో కూడా దీన్ని తినవచ్చు. ఇప్పుడు పిండి అనేది చక్కగా నానిపోయిందండి. దీన్ని ఒక షీట్ మీద మనం చక్కగా కచోరీలాగా చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. చక్కగా ఇలా చపాతీలాగా ఒత్తేసుకుని, అంటే మరీ పలచగా కాదండి, ఇలా స్టఫ్ లోపల పెట్టేసుకుని దాన్ని రోల్ చేసుకొని మళ్ళీ దాన్ని అంచులు అనేవి చాలా గట్టిగా పెట్టుకోండి. లేదంటే ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత స్టఫ్ అంతా ఊడిపోయి ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఆయిల్లో మనకి మాడిపోయినట్టుగా అయిపోతుంది. సో చక్కగా పిండి అనేది అతుక్కునేటట్టుగా చక్కగా ఫోల్డింగ్స్ అనేవి చక్కగా చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకున్నారంటే కచోరీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా కచోరీలు అన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముద్ద వేసామంటే చిన్నది మనకి తెలిసిపోతుంది. అలా పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది హీట్ అవుతుందని అర్థం. అప్పుడు ఒక్కొక్కటిగా కచోరీలు అనేవి వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి. 2 వైపులా కూడా మంచి కలర్ అనేది రావాలి. ఆయిల్ ఎప్పుడు కూడా సిమ్ టు మీడియంలోనే ఉండాలి. ఏం డీప్ ఫ్రై చేసినా సరే అప్పుడే మనకి అవి సరిగ్గా కుక్ అవుతాయి. లేకపోతే పైన బాగా కాలినట్టు ఉంటాయి కానీ లోపల పచ్చిదనం అనేది ఉండిపోతుంది అనమాట. అలా అన్నిటినీ చేసేసుకుని ఇలా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేస్తే. అలాగే ఫైనల్గా పచ్చిమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టండి, లేకపోతే పేలుతాయి. చక్కగా పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుని దాని మీద కొంచెం సాల్ట్ అనేది, కొంచెం లెమన్ అనేది, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ లెమన్ వేసి వాటితో ఎంజాయ్ చేస్తే అచ్చం బయట చేసుకున్నట్టే ఉండే కచోరీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.